డబ్బులెవరికి ఊరికే రావు. కానీ అక్కడ మాత్రం 5 నిమిషాలు కష్టపడితే మాత్రం 500 ఇస్తారు. మీ శరీరంలో జరిగే వ్యాపారం నచ్చి మరలా వచ్చారో రేటు మరింతగా పెరుగుతుంది. వాళ్ళు అసలు ఆ యొక్క శరీరాన్ని ఇచ్చేసేసి మరి 500 మనిషికి ఇచ్చేవాళ్ళు. మీలో సత్తా ఉండాలే కానీ డబ్బులకు మాత్రం కుదవలేదు అంటూ బంపర్ ఆఫర్లతో అడ్వర్టైజులు చేసి మరీ ఎరవేస్తున్నారు ఈ కేటుగాని. ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఇస్ రన్నింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వాళ్ళు అక్కడ ఏమీ లైసెన్సెస్ లేకుండా సఫిషియెంట్ సర్టిఫికేషన్స్ లేకుండా ఇట్లాంటి స్పర్మ్ కలెక్షన్స్ అండ్ చుట్టుపక్కల చేసే వారికి అదొక శాంపిల్స్ కలెక్షన్ సెంటర్. కానీ లోపల కథ మాత్రం వేరే అన్నట్లుగా తేలిపోయింది. షిఫ్ట్లో 30 మంది, రోజుకు 100 మంది, రాస మర్యాదల మధ్య ప్రత్యేక గదిలో మీకు ట్రీట్మెంట్. ఇన్ని సౌకర్యాలు అందించి చేసే వ్యాపారం ఏమిటి అనుకుంటున్నారా? ఈ వ్యాపారం గురించి తెలిస్తే మీకు షాక్ అవ్వాల్సిందే. ఇలా కూడా అమ్మకం జరుపుతారా అంటూ అంతా షాక్ అయితే, వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉండాలి, డబ్బు సంపాదించాలన్న ఆశయం ఉంటే చాలంటూ ఈ కొత్త బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగించగా 50 రోజుల్లో 500 మంది శాంపిల్స్ సేకరించి ఈ బిజినెస్ కున్న క్రేజ్ ను 10 మందికి చెప్పి దాతలకు డబ్బులు ఎరచూపి జేబులు నింపుకున్నారు. 500 మనిషికి ఇచ్చేవాళ్ళు, అది తీసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళు. మళ్ళీ 3 నెలల తర్వాత మరలా వచ్చిన వాళ్ళకి 600 రూపాయలు అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇతని పేరు పంకజ్ సోని, వయసు 50 సంవత్సరాలు. ఇతనికి కొత్త ఆలోచన వచ్చింది. అంతా బ్లడ్ బ్యాంకులు పెట్టి రక్తం సేకరిస్తుంటారు, అది కామన్. కానీ ఇతను మాత్రం కొత్త కొటేషన్తో కొత్త బిజినెస్ కు రూపకల్పన చేశారు. బయటి రాష్ట్రంలో ఈ బిజినెస్ కు క్రేజ్ ఉండగా ఈ బిజినెస్ గురించి తెలుసుకున్న పంకజ్ సోని సికింద్రాబాద్ లో శాంపిల్ కలెక్షన్ సెంటర్ గా ఓ క్లినిక్ సెటప్ ను ఏర్పాటు చేశారు. గతంలో వేరే చోట అంత గిరాకీ రాకపోవడంతో 2 నెలల క్రితం ఈ ఆలోచన చేసి ఇక్కడ కొత్తగా సెంటర్ ను ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ద్వారా బిజినెస్ కు మంచి స్పందన రాగా ఇక బిజినెస్ ను విస్తరిస్తూ కొత్తగా అడ్వర్టైజ్ కార్డులను సైతం ఏర్పాటు చేసి పంపకాలు చేశారు. అతను తయారు చేసిన కొటేషన్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే కాగా, ఇక ఆ పాంప్లెట్ అందుకున్న నిరుద్యోగులు, డబ్బుల కోసం ఎదురు చూసే బ్యాచ్లంతా అక్కడికి క్యూ కట్టారు. మరి అంతలా అతను రాసిన కొటేషన్ ఏమిటనుకుంటున్నారా? మీరు వినండి. రక్తానికి ప్రత్యామ్నాయం లేనట్టే వీర్యానికి ప్రత్యామ్నాయం లేదు. అది ఫ్యాక్టరీలో ఎక్కడా తయారు కాదు కనుక వీర్య ధ్యానం చేయండి, పరిహారం పొందండి అంటూ అడ్వర్టైజ్మెంట్ బాగానే ఇచ్చాడు. ఈ అడ్రస్ పట్టుకుని చాలా మంది డబ్బులు అవసరమైన వారంతా ఆ క్లినిక్ వద్దకు రావడంతో రోజువారీగా వచ్చే వారి సంఖ్య 100కు పైమాటే అన్నట్లుగా మారింది. లోపలికి రాగానే ఆహ్వానం పలికే నర్సులు, వారి డీటెయిల్స్ రాసుకొని ఆధార్ కార్డును ఎంట్రీ చేయించుకునే రిసెప్షనిస్టులు, ఇక ప్రత్యేక రూపంలో మీకు మూడ్లోకి రావడానికి సదుపాయాలు, ఇలా అన్ని సౌకర్యాలు అందించడంతో ఇక వారు అందించిన వీర్యాన్ని జాగ్రత్తగా భద్రపరిచి 48 గంటల్లో 5 డ్రమ్స్ లో పెట్టి టెస్ట్ ట్యూబ్, IVF సెంటర్లకు చేరవేసేవారు నిర్వాహకులు. ఇలా వచ్చిన వారికి 500 రూపాయలు చెల్లించడంతో పాటు మరోసారి వస్తే మరలా 100 పెంచి వారి వద్ద నుంచి వీర్య కణాలను సేకరించేవారు. ఇలా స్త్రీల వద్ద నుంచి కూడా అండాలు సేకరించి 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న దందాకు పోలీసులు చెక్ పెట్టి కటకటాలోకి నెట్టారు. సర్టిఫికేషన్స్ లేకుండా ఇట్లాంటి స్పర్మ్ కలెక్షన్స్ అండ్ స్పెసిమెన్ కలెక్షన్స్ ప్రొసీజర్స్ చేస్తున్నారని. సో దాంట్లో కూడా ఒక 6-7 people ని we have arrested in this case. అండ్ ఫర్దర్ కూడా అసలు దానికి ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఆపరేషన్ లో వచ్చింది అండ్ హూ ఆర్ ది మెయిన్ పర్సన్స్, we will definitely identify them. and మొదట కేసును లైట్ గా తీసుకున్న పోలీసులు వీరి దందా వెనుక ఉన్న అసలు నిజాలు తెలిసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మొదట వారిని అదుపులో తీసుకుని విచారించిన గోపాలపురం పోలీసులు ఏదో చిన్న కేసు అనుకుంటే పేరొందిన IVF సెంటర్ల సరోగసి కూడా వీరిక్కడ సేకరించిన వీర్య కణాలు, అండాల ద్వారానే వ్యాపారం జరుగుతుందని తేలడంతో ఇక లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సృష్టికి కూడా ఈ వ్యవహారంలో లింక్ ఉందా అన్న విషయాలను ఆరా తీసిన పోలీసులు ఈసారి క్లూస్ టీం సహాయంతో లోపల జల్లెడపట్టారు. డ్రమ్ముల కొద్ది శాంపిల్స్ తరలించేందుకు ఏర్పాటు చేసిన సిస్టమ్ తో పాటు పలు శాంపిల్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులు, రాజ మర్యాదలను పరిశీలించారు. ప్రతి చోట నుంచి క్లూస్ సేకరించడంతో పాటు ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నాళ్ళుగా ఈ దందా నడిపారంటూ ఆరా తీశారు. చుట్టుపక్కల వారిని విచారించడంతో పాటు రోజువారీగా 100 మంది వచ్చేవారని, మొదట రక్త నమూనా శాంపిల్స్ అంటూ అద్దెకు తీసుకుని తర్వాత ఈ దందకు తెరలేపారని షాపుల వారు అభ్యంతరం వ్యక్తరించడంతో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టులంటూ వారికి టోకెన్లు ఇచ్చి రప్పించి శాంపిల్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేవారంటూ తెలిపారు. నిందితులను తీసుకొచ్చి పూర్తి సెటప్ తెలుసుకున్న పోలీసులు ఇంతవరకు సేకరించిన అండాలు, వీర్య కణాలు ఎక్కడెక్కడ పంపించారు అన్న వివరాలను సేకరిస్తున్నారు. ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఈ యొక్క సెరం ఇవ్వచ్చు అని వాళ్ళకి స్లిప్ ఇస్తే వాళ్ళకి ఆ ప్యాకెట్ లో వాళ్ళు అసలు ఆ యొక్క సెరం ఇచ్చేసేసి మరి 500 మనిషికి ఇచ్చేవాళ్ళు. సికింద్రాబాద్ లో నడిబొడ్డు,
పక్కనే క్లినిక్లు, పై అంతస్తులో ఆడపిల్లల హాస్టళ్లు, రోడ్డు పైన రోజువారీగా కూలీ కోసం వేచి ఉండే రోడ్ సైడ్ కూలీలు, ఎవరికి ఏ అవసరం వచ్చినా తమ దగ్గరకు వస్తే చాలంటూ ఈ బాచ్ కొత్త వ్యాపారానికి తెరలేపగా వారికి ఉన్న జబ్బులేంటి, వారు చేసే పనేంటి అన్నది అవసరం లేకుండా డబ్బుల సంపాదనే ముఖ్యం అన్నట్లుగా ఈ బిజినెస్ తో చేతి నిండా సంపాదించగా, ఇక ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారంతో పోలీసుల ఎంట్రీతో ఇప్పుడు ఏ వ్యాపారం చేస్తున్నామో చెప్పలేక మొహం చాటేస్తూ పరుగులు తీసే పరిస్థితి వచ్చి పడింది. కంటోన్మెంట్ అన్నానగర్ మహంకాళమ్మ దేవాలయ బీరప్ప దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. మహంకాళమ్మ బీరప్ప దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుదాం. దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. ఆహ్వానించేవారు పరివేద కుంటయ్య, అన్నానగర్ కంటోన్మెంట్. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కథ ఇక కంచికేనా? ఎన్నాళ్ళు బోర్డు ఎన్నికల కోసం కలలు కన్న నేతలకు ఇక నిట్టూర్పేనా? వస్తాయంటూ ఎదురు చూస్తున్న ఎన్నికల కథకు మరోమారు విలీనమంటూ ప్రస్తావనకు వచ్చేసిందా? అటు చూస్తే విలీనం ఫైలు ముందుకు కదలదు, ఇటు చూస్తే ఎన్నికల ముచ్చటపై బ్రేకులు. మరి ఈ ముచ్చటకు శుభం కార్డు పడేదెప్పుడు? ఏళ్ల నాటి నుంచి ఎన్నికలు వస్తాయంటూ ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఇది మరలా షాకింగేనా? మరి విలీనానికైనా ముహూర్తం కుదురుతుందా? నామినేటెడ్ మెంబర్ తోనే ఏదో ఒకటి తేలేదాకా నడిపించేస్తారా? కోర్టుకెక్కిన కథకు ఇక మోక్షం కలిగే ఛాన్సే లేదా? బోర్డు ఎన్నికలు జరిగితే బోర్డు మెంబర్లు, జిహెచ్ఎంసీలో కలిపితే కార్పొరేటర్లు, రెండూ లేకపోతే అన్నింటా ఆశావాహులుగానే మిగిలిపోతారా? వాచ్ ఫోకస్. ఎన్నికలు లేవు, విలీనం ముచ్చటే. మీ ఎస్ఎబి న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న, ఏళ్లు గడిచిపోతున్న నేతల ఆశలకు మాత్రం అడుగులు పడడం లేదు. నామినేటెడ్ మెంబర్ పదవీ కాలం ముగుస్తున్నప్పుడల్లా ఆశగా ఎదురు చూడడం, మరలా రాజపత్రంతో పొడిగింపు రావడంతో ఆశలు చంపుకోవడం, మరలా పదవి ముగిసే సమయానికి ఈసారైనా ముగుస్తుందో అంటూ ఎదురు చూడడం సర్వసాధారణంగా మారిపోగా, ఇక ఎదురు చూపులు మినహా వారి ఆశ మాత్రం తీరేది లేదు అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఫిబ్రవరి మాసంపై అందరూ ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుండగా, ఈసారితో 3వ ఏట అవకాశం ఉండదని అంతా భావించారు. అయితే లోక్సభలో సైతం ఈ విషయం ప్రశ్నావళిలో చేరగా ఇక ఏం సమాధానం చెప్తామనుకుంటే మరలా పాత కథే అంటూ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 61 కంటోన్మెంట్ల విషయంలో ప్రస్తుతానికి కంటోన్మెంట్ల విలీనంపై చర్చ జరుగుతుందని, అందులో ఎటువంటి మార్పు లేదని, అందుకే ఎన్నికల వైపు ఆలోచన చేయడం ఎంతో స్పష్టత ఇవ్వగా, ఇక మరి అది ఎప్పుడు అన్నదానికి మాత్రం ఇప్పట్లో సమాధానం లేదు అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం విలీనంపై అడుగులు పడుతున్నాయి అనుకుంటే అన్ని కంటోన్మెంట్లో ఓవైపు అయితే భూభాండాగారంగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరో లెక్క అన్నట్లుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పడం అంటే ధనపు భూబంగారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన పరిస్థితే కావడం, దానికి తోడు ఆర్మీకి సంబంధించిన పలు కీలక కార్యాలయాలు కూడా ఇక్కడే ఉండడంతో సికింద్రాబాద్ మినహా మిగతా అన్ని కంటోన్మెంట్ల విషయంలో ఒక్కొక్కటిగా చర్చలు సాగుతుండగా, సీరియల్ నెంబర్ గా ఆలోచిస్తే ఇది ఎప్పుడో అన్నది ఆకాశం వంక చూడాల్సిందే. దీంతో ప్రస్తుతం నామినేటెడ్ మెంబర్లతోనే వీలైనంతగా బోర్డును నడిపించే అవకాశం ఉండగా, మరి వారి పదవీ కాలం పూర్తయ్యేది ఎప్పుడు అంటే మాత్రం ఎవరి నుంచి సమాధానం లేని పరిస్థితి కాగా, ఇక కోర్టు కనుకరిస్తే ఏదైనా తేలే అవకాశం ఉండడంతో కొందరు అటువైపు ఆలోచన చేస్తుండగా, ప్రస్తుతానికి కోర్టు వరం ఇవ్వదు, కేంద్రం తేల్చదు, విలీనంపై స్పష్టత ఇవ్వదు అన్న రకంగా పరిస్థితులు మారాయి. విలీనంపై కేంద్రం అన్ని కంటోన్మెంట్ల విషయంలో స్పష్టంగా ఉండగా, అదే తరహా ఆలోచనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయం కూడా ఉండగా, ఏనాటికైనా విలీనమే కానీ లెక్క మాత్రం తేలినప్పుడు అన్నట్లుగా ఎదురు చూస్తుండగా, కోర్టు ఆదేశాలు ఇస్తే ఎన్నికలు జరిగి ఫలితం వచ్చినా మరలా వారి పదవీ కాలం ఎన్ని రోజులో, మరలా ఏ కొత్త చట్టం వచ్చనో తెలియని పరిస్థితి కాగా, మరి కథకు శుభం కార్డు ఎప్పుడు అంటే మాత్రం ఆ దేవుడు కరుణించినప్పుడే అన్నట్లుగా పరిస్థితులు వెక్కిరిస్తుండడం విశేషం. మాటలు చెప్పి కాగితాల మీద అభివృద్ధిని చూపెట్టే రకాన్ని నేను కాదు. శిలాఫలకాలు వేసి గాలికి వదిలేసే తత్వం నాది కాదు. ఏళ్ల నాటి నుంచి మీ బాధలు నాకు తెలుసు. ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి మేము ఆలోచన చేయకపోతే అసలు కంటోన్మెంట్కు 303 కోట్లు వచ్చేవే కాదు. మీ పక్షాన నేనున్నా. మీ నాలా వ్యవస్థ బాగు చేయించి ముంపు సమస్య లేకుండా చేసే బాధ్యత తనదంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులకు హామీల వర్షం కురిపించారు. ఆనాటి ఎంపీగా ఈనాటి సీఎం రేవంత్ రెడ్డికి మీ బాధలు తెలుసు. అనుభవం గల బోర్డు మాజీ వీపీ జంపన్న మీ పక్షాన సమస్యలు మా వద్దకు చేరుస్తున్నారు. నేను మాట ఇస్తే వెనక్కి తగ్గనంటూ మీ పక్షా నేనున్నానంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులందరికీ హామీని అందించి
వారి అభినందనలు అందుకున్నారు. ఎంత సాధ్యమైతే అంత తీసుకొచ్చి మాక్సిమం టు మాక్సిమం ఈ సిటీలనే ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడానికి నా సహాయశక్తులతో చేస్తున్నాను. కంటోన్మెంట్ 6వ వార్డులోని మర్రి రామరెడ్డి కాలనీలో కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ఎలివేటర్ కారిడార్ భూముల కోసం 303 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన డబ్బులతో నాలా వ్యవస్థ మార్పులపై సమావేశాన్ని నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప అధ్యక్షతన కాలనీవాసుల సారథ్యంలో సమావేశంలో రామన్నకుంట చుట్టూ ఉన్న ఓల్డ్ సీతారాంపురం, పద్మశాలిని కాలనీతో పాటు చుట్టూ ఉన్న కాలనీ బస్తీవాసులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరు కాగా ఇక వారి ప్రాంత సమస్యలపై చాలాసేపు చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేయగా చాలా ఏళ్లుగా వర్షం పడితే చాలు కాలనీలో మునిగిపోవడం, చెత్త పేరుకుపోవడం, మురుగునీటితో సావాసం చేస్తున్న పరిస్థితి అంటూ కాలనీ వాసులు వివరించారు. వారి బాధక సాధకలు అన్ని నిన్న అనంతరం ఇక ప్రస్తుత పరిస్థితులపై ఎమ్మెల్యే తన గొంతుకను వినిపించారు. 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నాలా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావడం జరుగుతుందని, ఎలివేటర్ కారిడార్ కోసం ప్రభుత్వం ముందుకొచ్చి డబ్బులు చెల్లించడం వల్లనే ఈ పనులు జరగబోతున్నాయంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నేతలు ఇచ్చినట్లుగా హామీలిచ్చి పేపర్పై అభివృద్ధి పెట్టి మర్చిపోయే రకాన్ని తాను కానని, శిలాఫలకాలు వేసి చేతులు తులుపుకునే క్యారెక్టర్ తనది కాదని, అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న నాయకుడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి అభివృద్ధి చేస్తానని, అవసరమైతే ప్రజా సమస్యలపై ధర్నాలు చేయడం కూడా వెనకాడబోరనంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో కాలనీల అధ్యక్షుడు సంపత్ కుమార్ రెడ్డి, చెన్నకేశవులు, మాల్యాద్రితో పాటు పలువురు పాల్గొన్నారు. అట్లా కాకుండా శ్రీ గణేష్ అంటే మాట చెప్పిందంటే మాట కట్టుబడి ఉంటాడు. మాట చెప్తే పని అయిన విధంగా పనిచేయాలని నా ఇంట్రెస్ట్. लोगों के जैसा बात करके जाने वाला नहीं. मैं बात किए तो నేను ధర్నా చేస్తా. మా గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా డబ్బులు తీసుకొస్తా, డెవలప్మెంట్ చేస్తా. ఇప్పుడు చెన్నకేశ్వర సార్ చెప్పినట్టు ఈ వర్క్స్ అయిపోయిన తర్వాత రోడ్ కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మొత్తం ఈ రోడ్స్ తీసి కూడా రిజాల్వ్ చేస్తానని కూడా మాటిస్తున్నాను. ఎన్నాళ్ళు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీ సమస్యల పరిష్కారం కోసం మీ వెంట ఉన్నారంటూ ఎమ్మెల్యే స్పష్టంగా ఉండగా, మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపిస్తానంటూ ఆయన ధీమాగా ఉండగా, 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ లోని అన్ని నాలాల వ్యవస్థను మార్చి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కంటోన్మెంట్ ను తీర్చిదిద్దుతానంటూ ధీమాగా ఉండడం విశేషం. ఆ నాయకుడి ఆహ్వానంతో నాయకులంతా తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పలహార బండి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. పలహార బండి ఊరేగింపు సందడిగా కొనసాగింది. ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను టీడీపీ సీనియర్ నాయకుడు ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. కళాకారుల ఆటపాటల మధ్య పలహార బండి ఊరేగింపు కనుల పండుగగా కొనసాగింది. అతిథులుగా వచ్చిన నాయకులు సైతం పోతురాజులు కళాకారులతో కలిసి నృత్యాలు చేస్తూ అలరించారు. మోండా డివిజన్ మారడపల్లి టీచర్స్ కాలనీలోని లోహియానగర్ లో టీడీపీ సీనియర్ నాయకుడు ప్రతాప్, ఆయన కుమారులు నరేష్, చేతన్, ప్రదీప్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. మరో సీనియర్ నాయకుడు సందీప్ యాదవ్ సైతం ప్రతాప్ కు సహాయ సహకారాలు అందిస్తూ పలహార బండి ఊరేగింపును విజయవంతంగా కొనసాగించారు. బోనాల పండుగ వచ్చిందంటే లోహియానగర్ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటుంది. ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఏ మాత్రం డబ్బుకు వెనుకడుగు వేయకుండా లక్షలాది రూపాయలతో పలహార బండి ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తూ అందరి దృష్టిని ప్రతాప్, ఆయన కుమారులు ఆకట్టుకుంటున్నారు. పలహార బండి ఊరేగింపు సోమవారం రాత్రి కొనసాగింది. ప్రతాప్ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్, సనతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తలసాని స్కైలాబ్ యాదవ్ పలహార బండిని దర్శించుకుని పోతురాజులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సైతం తానేమీ తక్కువ కాదంటూ పోతురాజులతో కలిసి స్టెప్పులు వేస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. మారడపల్లి గొల్లకిట్టు యాదవ్ సైతం ప్రతాప్ ఆహ్వానం మేరకు పలహార బండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అతిథులుగా హాజరైన ప్రతి ఒక్కరిని ప్రతాప్, ఆయన కుమారులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. టీడీపీ సీనియర్ నాయకులు జిఆర్ శ్రీను, మధుసూదన్ రావు, నాగరాజ్ గౌడ్, జేవి స్వామి, ఈ శ్రీనివాస్, ప్రకాష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల పండుగ వేడుకలు లోహియానగర్ లో ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారీ సెట్టింగ్ల మధ్య అమ్మవారి ఊరేగింపును నిర్వహిస్తుంటారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ఆటపాటలతో ఆ ప్రాంతం సందడిగా మారుతుంది. ఆర్కెస్ట్రా
కళాకారుల పాటలతో యువత నృత్యాలు చేస్తూ పలహార బండి ఊరేగింపును ఎంజాయ్ చేశారు. పలు దేవతామూర్తుల సెట్టింగ్లతో పలహార బండితో కళాకారుల ఆటపాటలతో పలహార బండి ఊరేగింపు కొనసాగింది. పోతురాజులు చేసిన సందడి పలహార బండి ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంటోన్మెంట్ మోండా డివిజన్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ టీడీపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎప్పుడు సాదాసీదాగా ఉండే ప్రతాప్ బోనాల పండుగ వేడుకలు వచ్చాయంటే ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలతో వేడుకలు నిర్వహించేందుకు పోటీ పడుతుంటారు. ఎక్కడా రాజీ పడకుండా పలు రకాల సెట్టింగ్లతో పలహార బండిని కొనసాగిస్తుంటారు. దీంతో ప్రతాప్ ఆయన కుమారుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు. ఆయనను ఓ పోలీస్ అధికారి అనే కన్నా వృక్షాల ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు అనే బిరుదు ఆయనకు ఎంతగానో సరిపోతుంది. ఓవైపు ట్రాఫిక్ పోలీస్ అధికారిగా విధి నిర్వహణలో అంకిత భావంతో ముందుకు సాగుతూ మరోవైపు వృక్షాల ప్రేమికుడిగా ప్రత్యేక గుర్తింపును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు తెచ్చుకున్నారు. శంకర్రాజు చేస్తున్న సేవా కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు సహకారంగా నిలుస్తుండటంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతూ పర్యావరణ పరిరక్షకుడిగా, వృక్ష ప్రేమికుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. గ్రీన్ హెరిటేజ్ పరిరక్షణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అభివృద్ధి పనులతో ఓ వృక్షం జీవం కోల్పోయే అవకాశం ఉండడంతో శంకర్రాజు ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వేల పనులకు ఆటంకంగా ఉన్న వృక్షాన్ని వేళ్లతో బయటకు తీసి మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న స్థలంలో పాతిపెట్టి చెట్టుకు ప్రాణం పోశారు. పోలీస్ అధికారుల చెట్టుకు పూజలు నిర్వహించారు. ఎన్ఐపీడీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఎన్ఐపీడీలో ఇస్మాయిల్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు సారథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొనగా గులాబీలు అందించి చిన్నారులు ఆయనకు స్వాగతం పలికారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అతిథులు మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకి కృషి చేయాలంటూ తెలియజేశారు. చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు సొసైటీకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు స్కూల్ స్టూడెంట్స్ని ఇలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కాపాడుకుంటారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ కు మహర్దశ రానుందా? ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునే మార్కెట్ పై ఉన్నతాధికారులు దృష్టి పడిందా? మొన్న రైతు కమిషన్ చైర్మన్, నేడు అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ ఐఏఎస్ సురేంద్రమోహన్ రాకతో బోయిన్పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుందా అంటే అవుననే చెప్పవచ్చు. బోయిన్పల్లి మార్కెట్ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులను కలిసి వినతి పత్రాలను అందజేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డివి దేవేంద్రలు సైతం మార్కెట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వ పెద్దలను కలుస్తూ వస్తున్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ బోయిన్పల్లి మార్కెట్ కు రావడంతో చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డివి దేవేంద్రలు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. మార్కెట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అధికారిని లక్ష్మీబాయిని సైతం కలిసి పుష్పగుచ్చాలు అందజేసి తమ విజ్ఞప్తులను మార్కెట్ కమిటీ సభ్యులు అందజేశారు. మారేడుపల్లి న్యూ క్లబ్ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల బరిలో అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థులు మద్దతును కూడగట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ న్యూ క్లబ్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. క్లబ్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో గెలుపొంది పలు హామీలనిస్తూ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ముప్పిడి గోపాల్ కలిశారు. తనకు పూర్తి మద్దతునివ్వాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కోరగా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చినట్లు ముప్పిడి గోపాల్ తెలిపారు. ఎమ్మెల్యే గారు కూడా మరి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి క్లబ్ను అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ మరి మన శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారు కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి మరి మెంబర్లందరూ మరి నా ముప్పిడి గోపాల్ గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మారేడుపల్లి న్యూ క్లబ్ ను ఫ్రీ హోల్డ్ చేయడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగడం జరుగుతుందని, తాను గెలిస్తే ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఫ్రీ హోల్డ్ చేస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారని ముప్పిడి గోపాల్ తెలిపారు. ఆగస్టు 10న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తను గెలిపించాలని ముప్పిడి గోపాల్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం తనకు మద్దతు ఇవ్వడం జరిగిందని, తాను గెలిస్తే క్లబ్ అభివృద్ధి ఎంతగానో జరుగుతుందని, ఫ్రీ హోల్డ్ తో పాటు క్లబ్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ముప్పిడి గోపాల్ తెలిపారు. ప్లస్ తంబోలా ఆడుతుంటే కూడా మరి వర్షం వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరి అది ఇక్కడ షెడ్ వేయడానికి కూడా మేము ఎంతో కృషి చేస్తాము, క్లబ్ను ఎంతో అభివృద్ధి చేస్తాము అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారు కూడా
మరి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి క్లబ్ను అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ 2-3 వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ పెద్దమ్మ దేవాలయంలో మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా మారింది. పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళమ్మ శ్రీ బీరప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లను చేశారు. అన్నానగర్ చౌరస్తాలో ఉన్న పెద్దమ్మ దేవాలయంలో పలువురు దేవతామూర్తులు కొలువై ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మహంకాళమ్మ శ్రీ బీరప్ప దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించాలని భావించినప్పటికీ కలిసి రాలేదు. కుల పెద్దలు పరివేద కుంటయ్య ప్రత్యేక చొరవ తీసుకుని కుల పెద్దల సహకారంతో ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం ముహూర్తాన్ని ఖరారు చేసి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం జరిగే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పార్టీలకు అతీతంగా, నాయకులు కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ భాగ్యంను తమకు కలగడం అదృష్టమని పరివేద కుంటయ్య తెలిపారు. వీరప్ప అక్కమంగాలి ప్రతిష్ట ఉన్నది, విగ్రహ ప్రతిష్ట ఉన్నది. కావున అందరూ అన్నానగర్ బాలంరాయి ఇంకా ప్రతి ఒక్కరైన కుల బాంధవులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉత్సాహంగా రావాలి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు నాగనామస్మరణతో ఆ ఆలయం మారుమ్రోగింది. ఏ పండగ వచ్చినా ఆ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు బ్రహ్మశ్రీ వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో కొనసాగుతుండగా నాగుల పంచమిని పురస్కరించుకుని నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను కొనసాగించారు. కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, గురుదత్తాత్రేయ ఆలయంలో శ్రావణమాస నాగుల పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయం నాగనామస్మరణతో మారుమ్రోగ్గా భక్తులు నాగుల చవితిని పురస్కరించుకుని నాగస్వరూపునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగించారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సారథ్యంలో నేటి పూజా కార్యక్రమాలు సాగగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాగుల పంచమిని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి కంటోన్మెంట్ తిరుమలగిరి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు చిత్రమ్మ, నాగరాజు, గణేష్ తో పాటు స్థానిక నాయకుడు తేజ్పాల్ గవర్నర్ సతీమణికి స్వాగతం పలకగా వారి స్వాగతాన్ని అందుకుంటూ నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలగిరిలోని నాగదేవత ఆలయంలో ఎంత పురాతనమైన ఆలయం కాక ఫౌండర్ మెంబర్ల ఆహ్వానంతో గవర్నర్ సతీమణి సాధు జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గవర్నర్ సతీమణిని ఘనంగా నిర్వాహకులు సన్మానించారు. శ్రావణమాస నాగపంచమిని పురస్కరించుకుని పికెట్ గ్రామంలో భూలక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేకంగా నాగదేవతలకు పూజలు నిర్వహించారు. 12 నాగదోషాలకు పరిహారంగా పూజా కార్యక్రమాలను ఎటువంటి రుజం లేకుండా నేడు పూజా కార్యక్రమాలను కొనసాగించారు. భూలక్ష్మమ్మ ఆలయంలో కొలువు తీరిన అమ్మవారికి నాగభైరవితో పాటు పలువురు అమ్మవార్లకు పంచామృతాలతో పాటు పలు రకాల పూజా కార్యక్రమాలను కొనసాగించారు. 50 ఫీట్ల ధ్వజ స్తంభంలో ఉన్న సర్ప కూడలికి నేడు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. నాగపంచమిని పురస్కరించుకుని నేడు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పెద్ద ఎత్తున భక్తుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగదోషాలకు పంచలోహంతో కూడిన సర్ప కుండలికి పూజా కార్యక్రమాలు కొనసాగగా అన్ని వేళలా నాగదోష పూజలు ఉచితంగా కొనసాగుతాయని, పూజలు చేయించుకోవాలనుకునే వారు ఆలయంలో సంప్రదించాలని నిర్వాహకుడు జట్టి ఉమేష్ తెలియజేశారు. నాగుల పంచమిని పురస్కరించుకుని అత్యంత విశిష్టత కలిగిన తిరుమలగిరి నాగదేవత ఆలయాన్ని దర్శించుకుని నిర్వాహకుల చేతుల మీదుగా చిరబోయిన వైష్ణవి యాదవ్ సన్మానం అందుకున్నారు. నాగదేవత ఆలయం నిర్వాహకుల ఆహ్వానంతో ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న వైష్ణవి యాదవ్ కు నిర్వాహకులు స్వాగతం పలకగా వారి స్వాగతం అందుకుంటూ రథోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించగా అతిథిగా వారి ఆహ్వానంతో విచ్చేసిన వైష్ణవి యాదవ్ కు శాల్వ కప్పి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీనగర్ ముచ్చారమ్మ దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. నాగుల పంచమిని పురస్కరించుకుని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
దీపాలు వెలిగించి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్తో పాటు పలువురు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాగుల పంచమిని పురస్కరించుకుని సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న నాగదేవత ఆలయంలో జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యులు నరసింహ ముద్రాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గోకుల్ వారిని ఘనంగా సన్మానించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ప్రతాప్ ఆధ్వర్యంలో మోండా డివిజన్ లోహియా నగర్లో నిర్వహించిన బోనాల పండుగ పలహారం బండి ఊరేగింపులో ప్రతాప్ ఆహ్వానం మేరకు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పలహారం బండిని కొనసాగిస్తుండటం పట్ల టీఎన్ శ్రీనివాస్ ప్రతాప్ను అభినందించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్, దేవులపల్లి శ్రీనివాస్, దేవరాజ్ శ్రీనివాస్ నాయకులను ప్రతాప్ ఘనంగా సత్కరించారు. శిష్యుడి ఆహ్వానంతో గురువు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన కళ్లల్లో ఆనందాన్ని చూశారు. కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఆహ్వానం మేరకు ఆయన గురువు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ 8వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్లో సీనియర్ నాయకుడిగా ముప్పిడి మధుకర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీడీపీలో కొనసాగిన సమయంలో ఎంతో మంది శిష్యులను ముప్పిడి మధుకర్ తయారు చేశారు. అందులో కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన జనగామ నరసింహరావు ఒకరు. మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకుని బొల్లారంలో జరిగిన పూజా కార్యక్రమాలకు జనగామ నరసింహరావు ముప్పిడి మధుకర్ను ఆహ్వానించారు. శిష్యుడి ఆహ్వానంతో అతిథిగా వెళ్లిన ముప్పిడి మధుకర్ ఆలయం వద్ద పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగుల పంచమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నాగనేని సరిత పలు అమ్మవారి దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగదేవత ఆలయంలో పుట్టలో పాలు పోసి మొక్కలను తీర్చుకున్నారు. తిరుమలగిరి సెంట్రల్ బట్టి నాగదేవత ఆలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తీర్థ ప్రసాదాలను అందించగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు చేశారు. భక్త సందోహం మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. నాగనేని సరిత వెంట ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పెద్దకమేళాలోని రేణుకాయల్లమ్మ దేవాలయంలో నాగనేని సరిత పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు నాగనేని సరితను శాల్వాతో సత్కరించారు. కంటోన్మెంట్ 2వ వార్డు గన్ బజార్ రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో స్థానికులు ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందని సీనియర్ నాయకుడు ఫసి ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయాలని ఫసి విజ్ఞప్తి చేశారు. గన్ బజార్ ప్రాంతంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే అధికారులు గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని ఫసి ఆవేదన వ్యక్తం చేశాడు. నాగుల పంచమిని పురస్కరించుకుని నాయకులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి దూద్బావిలోని నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగుల పంచమి రోజు నాగదేవతకు పూజలు నిర్వహించడం ఎంతో మంచిదని సారంగపాణి అన్నారు. పూజా కార్యక్రమాల్లో ప్రతాప్ కుమార్, దేవుడు కుమార్, కుమార్ మాదిగ, నరసింహ, సింగారపు నరేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని మారేడుపల్లి న్యూ క్లబ్లోని నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి మొక్కులను తీర్చుకున్నారు. న్యూ క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు నోముల ప్రకాష్ను సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. చొల్లేటి రమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. కార్పొరేటర్గా అధికారులతో సమావేశం, ఇంటి ఇల్లాలుగా అమ్మవారి భక్తురాలిగా ఆలయంలో పూజా కార్యక్రమాలు అన్నింటా నేనే అంటూ మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సుంత కుటుంబ సమేతంగా ముందుకు సాగారు. సీజన్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై యూపీఎస్సీలో ఆరోగ్య సమితి సమావేశంని నిర్వహించారు. సమావేశంలో కార్పొరేటర్ రాసూరి సుంత పాల్గొని అధికారుల సిబ్బందికి పలు సూచనలు తన వంతుగా అందించారు. కార్యక్రమంలో డాక్టర్లు పవన్ కుమార్, చన్ కన్నేడి, సాయి కుమార్తో పాటు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అనంతరం నాగుల పంచమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో జరిగిన నాగుల పంచమి వేడుకల్లో పాల్గొన్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు.
శ్రావణ మాస నాగుల పంచమిని పురస్కరించుకుని పలు చోట్ల ఆలయాలను దర్శించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా ఓయూ క్యాంపస్ తో పాటు ఎల్ఎన్ నగర్లోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అందరికీ శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు కార్పొరేటర్ తెలియజేయగా కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, శ్రీధర్, సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నాగుల చవితిని పురస్కరించుకుని కార్పొరేటర్ సామల హేమ పలు చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగుల చవితి సందర్భంగా ఆహ్వానం అందిన ఆలయంతో పాటు పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్లాక్ టవర్ వద్ద గల శ్రీ మానసాదేవి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ శాల్వ కప్పి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. శాంతి సమృద్ధితో పాటు అందరికీ ఆయురారోగ్యాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు సామల హేమ తెలిపారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.